Hey all, good morning and welcome back to day 28 of my grind. And మార్నింగ్ లేచి వాటర్ అండ్ ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకొని జిమ్ అయితే స్టార్ట్ అయిపోయా. అండ్ వెళ్ళే దారిలో మా బుడ్డా గారిని అయితే స్కూల్ దగ్గర డ్రాప్ చేయాలని కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ అయ్యా. అండ్ జిమ్కి వచ్చేసరికి షోల్డర్ అండ్ ట్రెడ్మిల్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళేసరికి కొద్దిగా రైన్ అయితే పడింది. ఇంక బ్రేక్ఫాస్ట్ త్వరగా కంప్లీట్ చేసి ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయా. సో ఈరోజు ఆఫీస్లో అంతా హరీబరీగా జరిగిపోయింది. సో అలా టైమే తెలియలేదు. నేను ఇంటికి వచ్చి డిన్నర్ కంప్లీట్ చేసి ఒక వాక్ అయితే స్టార్ట్ అయ్యా. ఇంగా మా చింటూ గాళ్ళందరికీ ఫుడ్ అయితే ఉంటే, ఆ ఫుడ్ అయితే కొద్దిగా పెట్టేసా కొద్ది కొద్దిగా. సో, ఈరోజు జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే మీతో షేర్ చేసుకోవాల్సింది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అయితే కనపడ్డాడు మా కాలేజ్ మేట్. వాడు కనపడి, "మామ నువ్వు రీల్స్ అయితే చేస్తున్నావు ఓకే. బట్ నీది కంటెంట్ క్వాలిటీ ఉండట్లేదు" అని అన్నాడు. కంటెంట్ క్వాలిటీ ఉండాలంటే ఏం చేయాలని నేను వాడినే అడిగాను. వాడైతే ఒకటే సజెషన్ ఇచ్చాడు. "ఒక 1,50,000 పెట్టి లేదంటే 1,70,000 పెట్టి ఒక ఐఫోన్ తీసుకోరా. ఐఫోన్‌లో షూట్ చేస్తే ఇంకా బా వస్తాయి." నేను అగ్రీ అవుతా. ఐఫోన్‌లో షూట్ చేస్తే బాగా వస్తాయి అండ్ హెచ్‌డీ క్వాలిటీ అంతా బావుంటుంది. బట్ ఇప్పుడు నేనున్న సిట్యుయేషన్‌కి నేను ఐఫోన్ పర్చేస్ చేయలేను. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే నేను ఆండ్రాయిడ్‌లో ఏదైతే నా దగ్గర ఉందో నేను దాంతోనే అడ్జస్ట్ అవుతాను. ఇఫ్ ఇన్ కేస్ నాకొచ్చే టైం నేను కొనే టైం నా దగ్గర ఉంటే, లేదంటే కొనే కేపబిలిటీ నాకుంటే నేను కొంటానని చెప్పాను. అండ్ వాడు నాకు రిటర్న్‌లో ఏసిన డైలాగ్ ఏంటంటే, ఎంతోమంది వాడుతున్నార్రా రీల్స్‌కి పొట్టోళ్ళు అది ఇది అని అన్నాడు. నాకదంతా అనవసరం. నాకు ఆ కేపబిలిటీ ఉంది. సో, నేను ఇదే వాడుతున్నా. సో, మీకేమనిపించిందనేది కామెంట్‌లో చెప్పండి. సో, టుడే ఈస్ మై డే. గుడ్ నైట్. సైనింగ్ ఆఫ్. థాంక్ యూ ఆల్.